నిన్న మనం అసలు జావా ఫ్లైట్ రికార్డర్ అంటే ఏంటి అండ్ మన అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ జావా ఫ్లైట్ రికార్డర్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అని చూసాం. ఇవాళ మనం అసలు ఈ జావా ఫ్లైట్ రికార్డర్ జేవీఎంలో జరిగే ప్రతి ఈవెంట్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది అండ్ ఆ ఈవెంట్స్ గురించి ఎలా తెలుసుకుంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు జేవీఎం జావా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే కాకుండా చాలా రన్ టైమ్ ఆపరేషన్స్ని మేనేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గార్బేజ్ కలెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, లేదా ఒక క్లాస్ ఎప్పుడు లోడ్ అవ్వాలి, లేదా ఒక క్లాస్ లోడ్ అయిందా లేదా, అండ్ ఒక థ్రెడ్ రన్ అవుతూ ఉంటే ఆ థ్రెడ్ ఏ స్టేట్లో ఉంది అని ఇలా చాలా రన్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ జేవీఎం దగ్గర ఉంటుంది. అండ్ జేఎఫ్ఆర్ జేవీఎంతో డీప్లీ ఇంటిగ్రేటెడ్ అవ్వడం వల్ల జేవీఎంలో జరిగే ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫో జేఎఫ్ఆర్ కూడా తెలుస్తుంది. జేవీఎంకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని జేఎఫ్ఆర్ స్టోర్ చేసుకోకుండా దాంట్లో అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గార్బేజ్ కలెక్షన్ జరుగుతున్నప్పుడు గార్బేజ్ కలెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఈ గార్బేజ్ కలెక్షన్ ఎంతసేపు జరిగింది అండ్ ఈ గార్బేజ్ కలెక్షన్లో మనం ఎలాంటి మెమరీ రీక్లెయిమ్ చేసుకున్నామని ఇలా డీటెయిల్డ్ ఇన్ఫోని ఈ జేఎఫ్ఆర్ స్టోర్ చేసుకుంటుంది. అండ్ మనం కూడా మన అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు జేవీఎంలో జరిగే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ స్టార్ట్ చేసే కమాండ్తో పాటు కింద చూపించిన కమాండ్ని ఎగ్జిక్యూట్ చేయాలి.